పరిపాలన మంచిగా లేదు. మసాలాలు దొరకు రైతులకు కష్టమైతుంది. రైతుల కష్టము. మేము 10 లైన్ల 10 రోజులు తిరిగినా మాకు మసాలా దొరకలే. మా పంట సగం పండేది సగం కూడా రాలే. మళ్ళీ అది కూడా ఇప్పుడు మొన్న ఒక వర్షం పడితే నానిపోయినాయి. అవి కూడా దబ్బున తీసుకుంటలేడు, కొంటలేడు, ఆలస్యం చేస్తుండు. ఇప్పుడు నెల అవుతుంది. మా ఊర్లో నేల కోలే పెట్టుకొని కూర్చుంటున్నాం. రాళ్ళు అది పండిన పంట అవి సగమే వండింది, దివ్వాటి కూడా తక్కువ వచ్చింది. ఇవేమి మాకు మంచిగా పరిపాలన వస్తలేదు. మసాలా లేక సగం పంట కూడా మాకు అందుబాటు అయితలేదు. రైతు బంధు కూడా ఒకసారి వేసేది ఒకసారి వేస్తుండు, సరిగా వేస్తలేడు. కేసీఆర్ పాలన మంచిగా నడిచింది. మాకు ఇంటింటికి నల్ల తెచ్చిండు. మేము మంచిగా ఇన్ని నీళ్లు మా చెల్లరకు నీళ్లు వచ్చినాయి, మాకు పంటలు పండినాయి, మంచి జరిగింది. మాకు రైతు బంధు కూడా సరిగా పంటకు ఇచ్చిండు, సరిగా పంటకు మాకు పెట్టుబడికి అందించిండు. ఈయన ఇప్పుడు వేసాడు అప్పుడు వేస్తుండు, అప్పుడు వేసి ఇప్పుడు వేస్తుండు, ఒక్కసారి గుడిస్తలేడు. ఈ రేవంత్ రెడ్డి ఆయన ఉన్న రోజులు మంచిగా వచ్చినాయి మాకు. మళ్ళా ఇవి మసాలాలు దొరికినాయి, మంచిగా పెంటవాడి వచ్చింది, చెల్లు నిండినాయి. మేము నెత్తి మీద నీళ్ళు బిందె ఎత్తకుండా ఇంటికి వస్తున్నాయి మాకు నల్లలు మంచిగా వస్తున్నాయి. కేసీఆర్ చేసిన ఇంటింటికి నల్లు ఇచ్చిండు ఊళ్ళ. అన్ని మంచిగా అయినాయి. ఈయన వచ్చిన నుంచేలే ఇక మాకు పెట్టుబడులు దిగుబాటు వస్తలేదు, మసాలాలు దొరుకుతలేవు, ఆగమే ఉంది. మరి ఎవరైతే బాగుపడతారు? జనాలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు? రైతులు బాగుపడాలంటే కేసీఆర్ వస్తేనే బాగుపడతారు. కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి వచ్చింది చూస్తున్నాం కదా, ఏం లాభం ఉంది? పెట్టుబడి సీజన్ మరి మీకు అందిందా? ఏం అందలేదు. పెట్టుబడి సీజన్ ఏం అందలే, మసాలాలు కూడా అందలే. లైన్ కట్టి ఒక 20 రోజులు తిరిగినా మాకు 2 సంచులు దొరకలే.